గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. సో మేమైతే కాశీ అయితే బయలుదేరుతున్నాము. సో మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు. సో మేము వందే భారత్ క్యాచ్ చేసి రాయ్పూర్ వరకు వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుంచి కాశీ అయితే ట్రైన్ పిక్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ నేనైతే రైల్వే స్టేషన్లో వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మాకు అసలు టైం లేదు. మేము చాలా పరిగెట్టి చాలా స్పీడ్గా ఎక్కామాట. ఇంకా 1 minute వందే భారత్ తీసేస్తున్నారు అనగా ఆ టైంలో ఎక్కాము. సో కాశీకి మీకు డైరెక్ట్ టికెట్ దొరకకపోతే సో మీరు మా ప్లాన్ అయితే ఫాలో అయిపోవచ్చు. నేను వచ్చేసి ట్రైన్ నెంబర్స్ అన్నవి డిస్ప్లే మీద చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. జర్నీ వచ్చేసి కరెక్ట్గా 24 hours అయితే పట్టింది మాకు. ట్రైన్ ఎక్కేసి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. సో నాకు తప్ప మిగతా వాళ్ళ ముగ్గురికి కూడా, మా అన్నయ్యకి, మా ఆయనకి అండ్ మా అమ్మమ్మకి కూడా టీ అలవాటు అవుతుంది. సో నేను టీ వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను అనమాట. అండ్ వందే భారత్ ట్రైన్కి వచ్చేసరికి క్లీన్లీనెస్ అయితే చాలా బాగుంది. అండ్ ట్రైన్ కూడా 130-140 స్పీడ్లోనైతే వెళ్తుంది. సో ఎగ్జాక్ట్గా మేము రాయ్పూర్ రీచ్ అయ్యే టైంకి 10 o'clock అయితే అవుతుంది నైట్. సో టోటల్ 8 hours జర్నీ అయితే పట్టింది మాకు వైజాగ్ టు రాయ్పూర్ ట్రావెల్ చేయడానికి. వందే భారత్ ఏంటంటే ఒక 4 to 5 hours జర్నీకి అయితే ఓకే, కానీ వెన్ ఇట్ ఈస్ 10 hours 11 hours జర్నీ అయితే మనకి ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ సీసీ చైర్లో ఏంటంటే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు చైర్. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కంఫర్టబుల్గా ఉంటుంది, కాకపోతే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొంచెం కాస్ట్ ఎక్కువ. మీరు సీసీ తీసుకోండి, కానీ ఎగ్జిక్యూటివ్ క్లాసెస్లోని చాలా మటుకు చైర్స్ అయితే ఖాళీ ఉంటాయన్నమాట. సో మీరు మిడిల్లోనైనా లెగిసి మీరు అటు షిఫ్ట్ అయిపోవచ్చు, వాళ్ళు ఏమనరు. వాళ్ళని మేము ఇక్కడ కూర్చోవచ్చు అని అడిగితే యా అంటారు, మీరు వెళ్ళి అక్కడ కూర్చుండిపోవచ్చు అన్నమాట. సో అది హలో, ఏం తింటున్నారు? డిన్నర్ మేము 9 o'clockకి డిన్నర్ అయితే చేసాము. సో ఇంకా 1.5 hours జర్నీ అయితే ఉంది మేము రాయ్పూర్ రీచ్ అవ్వడానికి. సో ఈలోపు మాకు లెగ్స్ పెయిన్ వస్తున్నాయని కొంచెం వందే భారత్ మొత్తం అటు ఇటు రౌండ్లు వేస్తున్నాం అన్నమాట. నేను సాయి అయితే వెళ్ళాము అట్లా వెళ్ళి చూడడానికి. అండ్ ఈ టైంలోనే మేము ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కూడా చూసాం అన్నమాట. ఇది సాల్ట్, ఇది పెప్పర్. నార్మల్ సీసీ, ఇదేమొచ్చి ఎకనామిక్ క్లాస్. చూసారు ఎలాగుందో, ఇలా పట్టుకొని వెళ్ళాలా? ఆగండి, వెళ్తున్నాను. ఎకనామిక్ క్లాస్ గైస్. సో ఎగ్జిక్యూటిబుల్ క్లాస్ అయితే చూసారు కదా. సీసీతో పోల్చుకుంటే ఎగ్జిక్యూటిబుల్ చైర్ అన్నది ఏంటంటే కొంచెం సీట్లు పెద్దగాను దృఢంగాను ఉంటాయన్నమాట. సో కంఫర్టబుల్గా ఉంటాయని అర్థం. సో మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుంటున్నాము. అండ్ రాయ్పూర్ వచ్చేసి ఇంకా 1/2 hourలోని మేము రాయ్పూర్లోనైతే డ్రాప్ అయిపోతాము. సో మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ అది కూడా ఇక్కడే చేసేసాము. అండ్ మా రాయ్పూర్ ట్రైన్ వచ్చేసి 12 o'clock ఉంది. సో రైల్వే స్టేషన్ అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. సో మాకు వందే భారతే బాగుందని చెప్పి అక్కడే మేము డిన్నర్ అయితే చేసేసి లగేజ్ అంతా మేము ప్యాక్ చేసుకుంటున్నాం అన్నమాట. లగేజ్ ఓకే, వచ్చినాము. దబా క్లీన్ చేసేస్తున్నారు ఫాస్ట్గా. దిగిన తర్వాత అక్కడ 1 hour అయితే మేము వెయిట్ చేసాము నెక్స్ట్ ట్రైన్కి. రాయ్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం గైస్.
ఇదంతా వారణాసి వెళ్ళడానికి క్రౌడ్, చాలా క్రౌడ్ ఉంది. అంటే అందరూ ఆల్టర్నేటివ్ ఆప్షన్ రాయ్పూర్ మీద నుంచి. సో ఆల్మోస్ట్ మిడ్-నైట్ 12:30 అయితే అవుతుంది. మేము రాయ్పూర్ ట్రైన్ అయితే క్యాచ్ చేసి వారణాసిలో కాకుండా కాశీలోనైతే దిగిపోయాము. గైస్ మేమైతే కాశీలో దిగిపోయాము. ఇంకా వారణాసి వెళ్ళడానికి 7.5 hours ఉంది. అదే 7:30కి దిగుతాము. ఇప్పుడు దిగిపోయాము వారణాసి కాశీలో. మా ట్రైన్ వెళ్ళిపోతుంది గైస్, ఇంకో ట్రైన్ వచ్చింది. సో ఇది వైజాగ్ నుండి వారణాసి వరకు మా ప్రయాణం అయితే ఇలా జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వచ్చేసి దర్శనంకి అయితే బయలుదేరుతున్నాము. మ్యాక్సిమం క్రౌడ్ అంతా వారణాసిలోనే దిగుతారు, కాశీలో మ్యాక్సిమం ఎవరు దిగరు. మేము ఎందుకు దిగామంటే మాకు రూమ్ వచ్చేసి కాశీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి మేమైతే ఇక్కడ డ్రాప్ అయిపోయాము. అండ్ మాకు అక్కడ కాశీలో సాయికి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు చెప్పినంత ప్రకారం మేమైతే కాశీలో డ్రాప్ అయిపోయామన్నమాట. ఇది మనకి కాశీ యొక్క రైల్వే స్టేషన్. సో అప్పుడే కాశీలో దిగ్గానే మాకు ఆ శివుడు వైబ్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో చాలా కూల్గా ఉంది టెంపరేచర్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.